ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. కేసు మీరు మీ మొబైల్లోనే వర్క్ అయితే చేసుకోవచ్చు, అది కూడా మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు ఈ యొక్క వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక నోటిఫికేషన్కి స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, రిటైర్డ్ పర్సన్స్, టీచర్స్ ఇలా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు జోస్ టాక్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయింది అనమాట. సో ఇక కంపెనీ వాళ్ళు చేస్తే రీసెంట్గా మనకి ఇక నోటిఫికేషన్ అఫీషియల్గా నౌకరీలో పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఏ పార్ట్ టైమ్ రోల్ దట్ అలౌస్ టు యూ వర్క్ ఫ్రమ్ హోమ్, ప్రొవైడ్స్ ఫ్లెక్సిబిలిటీ అండ్ ఆఫర్స్ ఏ గ్రేట్ ఎర్నింగ్ పొటెన్షియల్స్ అప్ టు 200 రూపీస్ పర్ అవర్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మనకైతే ఇక కంపెనీ వల్ల పార్ట్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ కూడా ప్రొవైడ్ చేస్తారన్నమాట. అది కూడా మీ యొక్క ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టు గైస్ ఇక్కడ చూడండి మనకు గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్, డిప్లొమా, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ చూడండి మనకు ఎంప్లాయ్మెంట్ టైప్ కనుక చూసుకుంటే ఫుల్ టైమ్, ఫ్రీలాన్స్, హోమ్ బేస్డ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇక జాబ్ వచ్చేసి మీరు ఫుల్ టైమ్గా చేసుకోవచ్చు, అదేవిధంగా పార్ట్ టైమ్గా కూడా చేసుకోవచ్చు అనమాట. మీరు ఫ్రీలాన్సర్గా అంటే మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనం ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీ చేసినటువంటి వర్క్ ఏంటంటే ఇక జోస్ టాక్స్ కంపెనీలో యాజ్ ఏ ఇంగ్లీష్ రికార్డిస్ట్గా మీరు వచ్చేసి సో మీకు వచ్చేసి వీళ్ళు కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. అంటే కొన్ని టాస్క్స్ అయితే మీకు అసైన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక టాస్క్ వచ్చేసి మనకు ఇంగ్లీష్లో అయితే ఉంటాయి. సో ఇక ఇంగ్లీష్లో వచ్చేసి మీకు ఏదైతే కంటెంట్ ప్రొవైడ్ చేస్తుంటారో ఇక కంటెంట్ వచ్చేసి మీరు కన్జర్వేషన్స్ అయితే చేయాల్సి ఉంటుంది, అదేవిధంగా చదవాల్సి ఉంటుంది అనమాట. రీడింగ్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఇంగ్లీష్ కంటెంట్ని మీరు రికార్డ్ చేసేసి వాళ్ళకైతే హై క్వాలిటీ రికార్డ్సింగ్స్ని అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అంటే ఓవరాల్గా మనకు వీళ్ళు ఇంగ్లీష్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో ఇక ఇంగ్లీష్ కంటెంట్ వచ్చేసి మీరు చదవడము, అదేవిధంగా కన్జర్వేషన్స్ చేసేసి ఒక రికార్డ్ లాగా అయితే మీరు చేసి సో వాళ్ళకైతే సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలా మీరు ఎన్ని టాస్క్స్ అయితే కంప్లీట్ చేస్తారో అంత మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. కేసు మనకు శాలరీ వచ్చేసి బేస్డ్ ఆన్ టాస్క్ని బట్టి అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అప్ టు 200 రూపీస్ పర్ అవర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అలా మీరు ఎన్ని టాస్క్స్ అయితే కంప్లీట్ చేస్తారో అంత మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ డేకి మ్యాక్సిమం మీరు 1000 రూపీస్ వరకు మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. అదేవిధంగా మనకి ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్లో కూడా అదే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి రికార్డ్ వాయిస్ క్లిప్స్ ఇన్ క్లియర్ ఇంగ్లీష్ బేస్డ్ ఆన్ టాస్క్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీకు ఏదైతే టాస్క్ని ప్రొవైడ్ చేస్తారో ఇంగ్లీష్లో కంటెంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో దాన్ని వచ్చేసి మీరు క్లియర్ కట్గా ఎటువంటి ఎర్రర్స్ లేకుండా వాయిస్ ద్వారా సో రీడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో రీడ్స్ చేసేసి మనకు టాస్క్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. సో మనకు టాస్క్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఇక ఇన్స్ట్రక్షన్స్ని మీరు ఫాలో అవుతూ రికార్డ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా ఫాలో టాస్క్ గైడ్లైన్స్ టు ఎన్ష్యూర్ టు హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ రికార్డింగ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక గైడ్లైన్స్ని మీరు ఫాలో అప్ చేస్తూ సో హై క్వాలిటీ రికార్డింగ్స్ని అయితే మీరు సో వాళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా సబ్మిట్ రికార్డింగ్స్ విత్ ఇన్ ద స్పెసిఫైడ్ డెడ్ లైన్స్. సో మనకి ఇంత టైం అనేది వాళ్ళు మెన్షన్ చేస్తుంటారు. ఇక టైం లోపైతే మీరు ఆ యొక్క రికార్డింగ్స్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా ఎన్ష్యూర్ ఆడియో క్వాలిటీ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అండ్ డిస్ట్రాక్షన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు రికార్డ్ చేసేటప్పుడు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే ఉండకుండా చూసుకోవాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి మీ చేసినటువంటి గైస్ వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి
చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి వాట్ వీ ఆఫర్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అర్న్ యాజ్ యూ గో అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు ఎన్ని టాస్క్స్ అయితే కంప్లీట్ చేస్తారో అంత మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు ఈ యొక్క పాయింట్లు అయితే మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా నో రిజిస్ట్రేషన్ ఫీ. సో మీరు ఎటువంటి ఫీ కూడా పే చేసిన అవసరం లేదనమాట. సో మీరు ఫ్రీగా అయితే ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. 100% రిమోట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా గివింగ్ యూ ది ఫ్రీడమ్ టు వర్క్ ఫ్రమ్ ఎనీవేర్. సో మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ఆఫర్స్ కూడా ఇక కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. అంటే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అదేవిధంగా వాయిస్ రికార్డింగ్ స్కిల్స్ అయితే మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక ఆఫర్స్ అయితే మనకి కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టే గైస్ మీకైతే ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ అండ్ అలాగే ఆర్టికులేషన్ సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే దీంతో పాటు ఇన్ టైంకి మీరు ఈ యొక్క రికార్డింగ్స్ని సబ్మిట్ చేసిన కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మినిమల్ సూపర్విజన్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్సెస్ టు క్వైట్ రికార్డింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ బేసిక్ రికార్డింగ్ ఎక్విప్మెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో ఈ యొక్క కంటెంట్ని మీరు రికార్డ్ చేయడానికి క్వైట్ ఎన్విరాన్మెంట్ అయితే ఉండాలన్నమాట మీ ఇంట్లో. అదేవిధంగా బేసిక్ రికార్డింగ్ ఎక్విప్మెంట్స్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్గా మనకు స్మార్ట్ ఫోన్ అదేవిధంగా మైక్రోఫోన్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీ దగ్గర ఫోన్ ఉంటే సరిపోతుంది అనమాట. మొబైల్లోనే మీరు యొక్క వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఇక్కడ చూడండి పంక్చువల్ అండ్ ఏబుల్ టు మీట్ టాస్క్ డెడ్ లైన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క రిక్వైర్మెంట్స్ అయితే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మినిమం ఏజ్ కనుక చూసుకున్నట్టే 18 years ఆర్ ఓల్డర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీకైతే మినిమం 18 years ఏజ్ అయితే ఉండాలి. 18 years అండ్ అబోవ్ ఏజ్ కనుక ఉన్నట్టే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మీరు వచ్చేసి యొక్క ఫిలిం ఆర్ మ్యూజిక్ ఆర్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో కంటెంట్ ఆర్ ఎడిటోరియల్ అండ్ జర్నలిజం డిపార్ట్మెంట్లో కంటెంట్ మేనేజ్మెంట్కి అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్కి అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిల్స్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్కోడింగ్, రికార్డింగ్, ఆడియోకి సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. గెస్ మనకి ఆఫీస్ లొకేషన్ వచ్చేసి గురుగ్రామ్ అనమాట. సో బట్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మీరు ఫర్ అవర్కి అప్ టు 200 rupees వరకు మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో అలా మీరు ఎన్ని అవర్స్ వర్క్ చేస్తే అంత మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ టాస్క్ మీరు ఎన్ని టాస్క్ అయితే కంప్లీట్ చేస్తారో అంత మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి ఈ ఆపర్చునిటీని ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టే మీకు ఆ ప్రొఫైల్ని సింపుల్గా అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మీరు మాన్యువల్గా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై పైన క్లిక్ చేసిన వెంటనే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. మీకు బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పెన్స్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఎంటర్ చేసేసి అదే విధంగా మీ యొక్క రెజ్యూమ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి మీకు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేస్తారంటే మీకు యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ టు ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ అని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు స్కిల్ టెస్ట్ ఆర్ ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే వాళ్ళు కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.